వృషభ రాశి వారికి జనవరి 26, 27, 28 తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఒంటరిగా కూర్చొని మరీ వినండి. వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకు క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక జరగబోయే అదృష్టాలను మీరు ఆహ్వానించుకున్నట్లే, వచ్చే నష్టాల నుంచి మీరు తప్పించుకున్నట్లే, అలాగే మీ జీవితం ఒక అదృష్ట మార్గం వైపు నడిపించుకోవడానికి ఒక దారి మీకు ఈశ్వరుడు చూపించినట్లే. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి పూర్తిగా తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్న, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. అలాగే ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం. వృషభ రాశి వారి గురించి ఇప్పుడు గతః అని చెప్పి కొంత మర్చిపోయినట్లయితే ప్రస్తుతం ఈ 2026వ సంవత్సరంలో ఎం అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాను? అసలు జరగబోతోంది నష్టమా, లాభమా? ఈ ఎం అనే వ్యక్తి ఎవరు? ఈ యొక్క ఎం అనే వ్యక్తి మీ జీవితంలో ఏ పాత్రని పోషిస్తున్నారు? డబ్బు పరంగా నష్టపోతున్నారా? సమయం పరంగా నష్టపోతున్నారా? ఆస్తి పరంగా నష్టపోతున్నారా? విలువ పరంగా నష్టపోతున్నారా? ఇవన్నీ కూడా నేను పూర్తిగా వివరిస్తాను. అందుకేనండి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు రక్త సంబంధం అయితే కాదు, అలాగే మీ యొక్క బంధుమిత్రులలో ఒకరు కూడా కాదు. మరి ఈ వ్యక్తి ఎవరు అంటే కనుక మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, మీరు వ్యాపారం చేసే దగ్గర కానీ, లేదంటే కనుక మీకు ఏదన్నా సలహాదారుడిగా కానీ, లేదంటే మీకు ఫ్రెండ్షిప్ రూపంలో ఎల్లప్పుడూ కూడా ఎక్కువ సమయం మీ వెన్నంటే ఉండి వ్యక్తి ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు కొంత ఏదైతే జరుగుతుందో అది ఒక రకంగా చెప్పాలి అంటే నష్టం అనే చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ పైకి మసిపూసిన మారేడుకాయలాగా నటిస్తూ మంచితనం అనే ముసుగు వేసుకొని గుంటనక్క తెలివితేటలను చూపిస్తూ ఎక్కడికక్కడ కూడా మీతో తేనె పూసిన మాటలను మాట్లాడుతూ చిన్నగా విషం పూసినటువంటి కత్తిని మీ గొంతులో దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏం అర్థం కావడం లేదా అంటే ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక ఈ యొక్క ఎం అనే వ్యక్తి మీకు కనుక ఏదన్నా సలహా ఇస్తున్నా, లేదా మీ తోటిగా ఏదన్నా ఒక పార్ట్నర్షిప్లో ఉన్నా కానీ మీకు మంచిగా మాయమాటలు చెప్పి ఎక్కడా కూడా మీకు నొప్పిని కలిగించకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనే అనుమానం మీకు కూడా రాకుండా ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ
మీకు వచ్చే సంపాదన మీద మీ యొక్క కష్టాన్ని దోచుకునే ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అలాగే మీకు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అయితే కనుక మీకు 100% వర్క్ ఉంటే ఈ యొక్క 100%లో దాదాపుగా వీరు ఒక 20 నుంచి 15% వరకు మాత్రమే వారు చేసి మిగతా 80% 75% వర్క్ అనేది మీ చేత చేయించుకుంటారు. అసలు మీకు ఇంత పని చేస్తున్నాము అనేది, వారు ఇలా సుఖపడుతున్నారు అనేది కూడా మీకు తెలియకుండా వారి యొక్క మాటలతోటి మిమ్మల్ని ఎక్కడికక్కడ మభ్యపెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ మీకు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అయితే డబ్బు విషయంలో 1,00,000 రూపాయలు, ఉదాహరణకి చెప్తున్నాను, 1,00,000 రూపాయల అమౌంట్ మీరు సంపాదిస్తే మీకు లెక్కలు అనేవి వారికి ఇచ్చాము, వీరికి ఇచ్చాము, వారికి కూలీ ఇంత పోయింది, అంత పోయింది అని చెప్పి మనకు మిగిలింది ఒక 30,000 అని చెప్పి చెరి 15,000 అని చెప్పి మీకు పంచి వారి యొక్క పర్సంటేజ్ అనేది దాదాపుగా 80% వరకు వారు దిగమింగే అవకాశం అనేది కనిపిస్తుంది. అదేంటక్క ఇంత మోసం చేస్తుంటే కళ్ళు మూసుకొని ఉండటానికి మేమేమన్నా పిచ్చోళమా, మాకు తెలివితేటలు లేవు అని చెప్పి అనుకుంటున్నారా? ఎంత సంపాదన వస్తుంది, ఎంత మిగిలేది, ఎంత పోయేది అని చెప్పి మాకు తెలుసుకోలేనంత వెర్రిగా మీకు కనిపిస్తున్నామా అంటే అస్సలు నేను ఆ మాట అనడం లేదు. వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు, కానీ చాలా మంచితనం ఉన్నవారు. ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఎదుటివారు ఏదన్నా కష్టం అని చెప్పి వారి దగ్గరికి వచ్చి చెప్పినా లేదా కొంచెం వారిని పొగిడే ప్రయత్నం చేసినా చాలా ఈజీగా వారి బుట్టలో పడిపోతూ ఉంటారు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే నేను తెలివి తక్కువతనం అని చెప్పట్లా, అతి మంచితనం అని చెప్తున్నా. ఈ రోజుల్లో అతి మంచితనం అనేది అంత మంచిది కాదండి. ఎందుకంటే అతి మంచితనాన్నే జనాలు పిచ్చిగా తీసుకుంటున్నారు. మనల్ని పిచ్చోలని చేసి ఆటాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ మీరు గమనించినట్లయితే మొహానే మాట్లాడేవారు, ఏదైనా కూడా ముక్కుసూటిగా వ్యవహరించేవారు, ఏదైనా కూడా ముందు వెనుక చూసుకోకుండా ఒకసారి వారి వల్ల లాభం పొందినప్పటికీ కూడాను ఏదో ఒక రకంగా వారితో అవసరమైనప్పుడు లేదు, కాదు, ఇక్కడ ఇంతే ఉంటుంది అని చెప్పి మనకి ఏదైతే ఒక గంభీరమైన సమాధానం చెప్తూ ఉంటారో అటువంటి వారిదే ఈ రోజుల్లో పై చేయి. అలా కాకుండా అవునా, సరేలే, సరే చూద్దాము, నేను ఇస్తాను ఎంతో కొంత, నేను చేస్తానులే, పర్లేదులే, నేను వెళ్ళొస్తానులే అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటే సరే చెయ్యి, సరే వెళ్ళిరా, సరే చూసుకో అని చెప్పి అప్పచెప్తారే తప్ప అయ్యో నా కోసం ఇంత కష్టపడుతున్నావా అని చెప్పి మన మీద జాలి చూపించరు. అసలు ఎవరైనా ఎందుకు చూపిస్తారండి? ఈ రోజుల్లో రక్త సంబంధికుల మధ్యనే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, అసూయలు, ఒకరికి డబ్బు వస్తుందంటే మరొకరు అసలు ఎలా ఆ యొక్క మాటల రూపంలో వారి యొక్క స్వార్థాన్ని వ్యక్తపరుస్తున్నారో మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది వీరు బయటవారు, వీరి మీద అంటే వీరికి మన మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది, జాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మనల్ని కన్న తల్లిదండ్రులకి కూడా ఒక్కొక్కసారి మనం నచ్చము. అటువంటిది వారెవరికో మనం ఎందుకు నచ్చుతాము? అసలు వారెవరికో మనం ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ కూడా పాయింట్లే కదా. ఒక్కసారి ఎక్కడికక్కడ ఎక్కడి వారిని అక్కడ ఉంచితేనే మనం జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులను మోసం చేయమని చెప్పట్లా, ఎదుటి వ్యక్తుల్ని వాడుకోమని చెప్పట్లా. మీరు ఎదుటి వారికి ఒక వస్తువులాగా ఉపయోగపడకండి. మీరు ఎదుటి వారికి వాడుకునే విధంగా మీ యొక్క అతి తెలివితేటలు అనేవి చూపించకండి. ఇక్కడ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మీ మనసుకు నొచ్చుకోవచ్చు, కానీ తల్లి కూడా అప్పుడప్పుడు మనల్ని కొట్టి చెప్తుంది. ఎందుకు అంటే మనం మంచి దారిలో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. ఇక్కడ మీకు కూడా ఒక తండ్రి
పొజిషన్లో ఉండి శివయ్య మీకు చెప్తున్నారు అని చెప్పి భావించండి. అతి మంచితనం పనికిరాదు. ఎవరి దగ్గర కూడా ఒక పార్ట్నర్ అన్నప్పుడు ఒక 50% మీరు చేయాల్సిందే, ఒక 50% వారు చేయాల్సిందే. వారెందుకు కూర్చోవాలి, మీరెందుకు చేయాలి? వారెందుకు లావాదేవీలు లెక్కలు చూసుకోవాలి, మీరెందుకు చూసుకోకూడదు? మీరెందుకు ఎదిరించి ప్రశ్నించకూడదు, వారే ఎందుకు ఎదిరించి ప్రశ్నించాలి? వారికి ఎందుకు లోకు అవ్వాలి? ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన కుటుంబానికి మనం తగినంత ఆ యొక్క భరోసాని, ధైర్యాన్ని డబ్బు పరంగానో, మాటల పరంగానో, లేదంటే కనుక గౌరవ పరంగానో ఇవ్వగలుగుతాము. ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎక్కడ మీ నుంచి లూజ్ పాయింట్స్ వస్తాయా, ఎక్కడ మిమ్మల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడదామా, ఎక్కడ మీ కుటుంబంలో సమస్యలు అనేవి వస్తాయా, ఆ సమస్యలను పట్టుకొని నలుగురికి చెప్పి వేధిద్దామా, ఎక్కడ మిమ్మల్ని చులకనగా తొక్కి పడేసేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇటు మంచిగా సలహాలు ఇస్తూనే ముంచేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. టోటల్గా ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఇటు పరాయి వాళ్ళే మీకు. అది ఏ రూపంలోనైనా ఉన్నప్పటికీ కూడాను వీరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఏ మాట వినాలో ఆ మాటే వినండి. వీరి కింద లొంగొద్దు. వీరు చేసే పనులు వారు చెప్పే పనులు మీరు అస్సలు చేయొద్దు. ఏదైనా కానీ చేసేటప్పుడు అది మీకు ఉపయోగపడుతుందా లేదా మిమ్మల్ని నష్టపరుస్తుందా అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకొని చేసే ప్రయత్నం అయితే చేయండి. వీటి వల్ల మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు కూడా మీకు కలిగే ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. లేదు, ఒక్కసారి వీరి యొక్క ట్రాప్లో కనుక మీరు ఇరుక్కున్నారు అంటే కనుక మీరు జీవితాంతం కొట్టుకున్నా కూడా ఆ ట్రాప్లో నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే ఇక్కడ ఇరుక్కోవడం అంటే ఇటు పూర్తిగా మనిషి పరంగా, డబ్బు పరంగా, గౌరవ పరంగా, ఇటు ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి చూస్తే గొయ్యి అంటారు కదా, అటువంటి సామెత అనేది మీకు వర్తించే విధంగా, తప్పుకోలేని విధంగా ఒక కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంత దారుణమైన స్థితిలోకి మీరు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వీరు మాత్రం గుంటకాడ నక్కలలాగా జిత్తులు మారి తెలివితేటలతోటి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా ఏ రూపంలో దొరికితే ఆ రూపంలో దొంగిలించాలి, దోచుకోవాలి, చిత్తు చేయాలి అని మాత్రమే చూస్తూ ఉంటారు. వీరు చాలా పెద్ద కిలాడీలండి. జాగ్రత్త ఈ ఎం అనే అక్షరంతో. ఇక వృషభ రాశి వారి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం నుంచి కూడా కొంచెం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. ఈ సంవత్సరం నుంచి మాకు అంతా సంతోషంగానే గడుస్తుంది, ఏ బాధలు ఉండకూడదు, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి, చేసే పనిలో మంచిగా కలుసుబాటుతనం అనేది రావాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి, ₹1 పెట్టుబడి పెట్టిన దగ్గర ₹10 రావాలి, కాస్తంత అప్పులుంటే అప్పులు తీర్చుకోవాలి అని చెప్పి కొత్తగా మీరు ఈ యొక్క సంవత్సరాన్ని ఆరంభించారు. ఎంత కొత్తగా ఆరంభించినప్పటికీ అక్కడ తారీఖులు మారతాయే తప్ప మన బ్రతుకులు మారవు అన్నట్లుగా మీకు కష్టాలే అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం కష్టాలు అనే మాట వాడే కంటే కూడా ఆర్థిక ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు చేతికి అందినంత డబ్బు వస్తూనే ఉంటుంది, ఇటు ఎలా ఖర్చు అయిపోతుందో కూడా అర్థం కావడం లేదు. డబ్బుని ఎలాగైనా కానీ జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి మనసుకి అనిపించినప్పటికీ కూడాను అది ఎటు నుంచి మాయమైపోతుందో కూడా తెలియట్లేదు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే కనుక నేను చెప్పినట్లుగా ఈ యొక్క చిన్న ఒకే ఒక్క పాయింట్ని అయితే ఆచరించండి. మీకు డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది. దానికోసం ఏంటి అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, నెలకి ₹10,000 మీకు వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. ఈ 10,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. నేను ఉదాహరణకి 10,000 చెప్తున్నా. ఈ 10,000లో మీ ఖర్చులు ఏవి ఎంత అయినప్పటికీ, ఇటు అప్పులైనా ఇటు ఇంట్లో వాడుకునే అయినా, ఒకటి తగ్గించుకోనైనా ఒకటి ఆపుకోనైనా కానీ ₹2,000 అనేవి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు వస్తుంది 10,000 కాదు ₹8,000 అని చెప్పి మీరు అనుకోండి. ఇలా ప్రతి నెల కూడా అతి కష్టంగా అనిపిస్తుంది మీకు. అసలు ఇది సాధ్యమయ్యే పనే కాదు అని చెప్పి అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, ఒకటి అవసరమైందైనా కూడా మానుకోండి.
ఎందుకు అంటే కనుక ఇది మీకు భవిష్యత్తుకు ఒక దారిని చూపిస్తుందండి. రేపటి రోజున మీకంటూ మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే, మీ తల్లిదండ్రులే, మీ బిడ్డలే మీకు ఒక రూపాయి ఇవ్వకపోవచ్చు. వారి దగ్గర మీరు చెయ్యి చాపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వారు లేదు అన్నప్పుడు మేము మా బిడ్డల్ని ఎంత అపురూపంగా చూసుకున్నాము, ఎంత మంచిగా పెంచాము, ఎంత చదువు చెప్పించాము, ఎంత వారి కోసం కష్టపడ్డాము, మా రెక్కలు కూడా లెక్క చేయకుండా, నొప్పులు కూడా లెక్క చేయకుండా మేము వారి కోసం ఆలోచించి ఆ రెక్కలు కూడా ఎర్రగా వచ్చేంత వరకు బరువులు మోసి సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి వారి కోసం. వారు ఇలా అంటున్నారే అని చెప్పి కళ్ళ వెంట నీరు పెట్టుకునే పరిస్థితి అనేది, ఆ దౌర్భాగ్యపు స్థితి అనేది మీకు రాకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ డబ్బు ఉంటేనే కదండి ఏదైనా కూడా మనకి, మంచైనా చెడైనా, అవసరమైన రోగమైన, నొప్పైనా, కష్టమైన, సుఖమైన ఈ డబ్బే మనకి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని అయితే ఎప్పుడూ కూడా ఏ నెల కూడా మర్చిపోవద్దు. సరే 2000 కాదనుకో, 1500 కానీ దాచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీ జీవితానికి అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక వృషభ రాశి వారి కష్టం గురించి చెప్పాల్సిన పనే లేదండి బాబు. చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తన కష్టం మీదే తను ఆధారపడుతున్నారు. ఎవ్వరి సపోర్టు ఉండదు. ఎవ్వరు మేము ఉన్నామని చెప్పి భరోసానివ్వరు. ఎవ్వరూ కూడా ఒక రూపాయిని మేము అండగా నీకు ఈ టైంలో ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వరు. కాకపోతే అప్పుడప్పుడు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది, కానీ అది కూడా పూర్తిగా దొరకదు. ఒక 100%లో ఒక 30% దొరుకుతుంది. ఇక మిగతా వాళ్ళ సపోర్ట్ అనేది 0 అని చెప్పి చెప్పొచ్చు. ఇది ఒక మనోవ్యాధిగా వీరు భావించినప్పటికీ, నా జీవితం ఇంతే, నన్ను అందరూ వాడుకున్నారే కానీ నాకెవరూ ఉపయోగపడట్లేదు అని చెప్పి మనసులో అప్పుడప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నప్పటికీ కూడాను జీవితంలో అలా అలా వీరి కాళ్ళ మీద వీరు నెట్టుకొస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎంత వీరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను అదే ఆధారపడి బ్రతికే వాళ్ళు వీరిపై నరదిష్టిని చూపిస్తూ ఉంటారనమాట. ఈ నరదిష్టి వల్ల ఏంటి అంటే కనుక వీళ్ళకి అధికమైన కోపం, అధికమైన చిరాకు, ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా ఉండటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం మాత్రం మర్చిపోకుండా పెట్టుకోండి. లేదంటే అమ్మవారి కుంకుమనైనా కానీ మర్చిపోకుండా పెట్టుకోండి. మీరు వృత్తికి వెళ్తున్నా, లేదా వ్యాపారానికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా మీరు ప్రతి ఆదివారం కానీ, లేదంటే కనుక ఏదన్నా ఒక బుధవారం కానీ, వారంలో ఒక్కరోజు అండి, ఏదో ఒక రోజు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని అదే నిమ్మకాయతో ఇంటికి రాగానే దిష్టి తీసేసుకోండి. మీ యొక్క తలపై భాగంలో మీకు మీరే ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసేసుకొని బయటపడేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అంతేకాకుండా శనేశ్వరుని అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు శనేశ్వరునికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి. అలాగే ప్రతి శనివారం కాకపోయినా కానీ ఏదైనా ఒక రోజు భిక్షాటకులు కనిపించినప్పుడు ఒక 5గురికి తలా ₹1 చొప్పున ₹5 దానం ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కలియుగ దైవమైన ఆ యొక్క ఏడుకొండల స్వామి మీకు ఉన్నటువంటి ఎటువంటి జాతక దోషాలనైనా, గ్రహ దోషాలనైనా కానీ అన్నింటినీ కూడా తొలగించి మీకు ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తి యందు సక్సెస్ అనేది వచ్చేలా చేస్తారనమాట. మీరు ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎంత అప్పుల్లో ఉన్నప్పటికీ, ఎన్ని కుటుంబ సమస్యలు అనుభవిస్తున్నప్పటికీ, సహాయం చేసేవారు ఎవరూ లేనప్పటికీ కూడాను ఈరోజు కాస్త తిన్న అన్నం అరుగుతుంది, కాస్త పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నారు, కొంచెం ఆరోగ్యపరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది అంటే కనుక దానికి కారణం ఆ యొక్క ఈశ్వరుడేనండి. ఆ ఈశ్వరుని ఆరాధన మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అలాగే కుదిరినప్పుడల్లా కూడా సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మహాశివరాత్రి
వస్తుంది కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు ప్రత్యేకంగా మీరు ఆవు పాలతోటి శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి చాలా రకాల దోషాలు అనేవి, చాలా రకాల సమస్యలు అనేవి పూర్తిగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ చిన్న చిన్న విషయాలు పాటించుకుంటూ, ఈ నియమాలను పాటించుకుంటూ, ఈ అనే వ్యక్తికి దూరంగా ఉంటే కనుక మీకు ఈ యొక్క 3 రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ రోజులు గడిచిపోతాయి. అర్థమైంది కదా? మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీ జీవితంలో టచ్ అయితే కనుక, ఈ అనే వ్యక్తి కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక ఎస్ అక్క అని చెప్పి కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.